దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, బైబిల్ మిషను పరిచారకుడైన నేను మరొకసారి ప్రభు నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క మండల కాల దినాల్లో ఈ యొక్క మనం 35వ రోజు 34వ రోజు సిలువ యొక్క గుడారంలోకి చేరిన మీ అందరకు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ 34వ రోజు యేసు ప్రభు పలికిన మాటలు ఏంటో ఈరోజు అంశం వచ్చి శిక్షించుట లేకపోతే సిలువ వేయుట అని కేకలు వేసిరి. సిలువ, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. సిలువ, శిక్షించుటకు వారుడు సిలువ వేశారు ప్రభుని. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయములో నీ దేన దాసుడైన నేను ప్రభువా, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుట నిలిచి ఉన్నాను. నిలిచి నన్ను నా తలంపుల మరుగు చేసి పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరండి, మాతో మాట్లాడండి. నీ దేన దాసుడి నన్ను నిలబెట్టుకుని నాలో ఉండి నీ బిడలతో మాట్లాడి ఈ కడవరి దినాల్లో, ఈ మండల కాల దినాలలో ప్రభా, ఈ 34వ రోజు ఏ మాటలైతే నీ బిడల కొరకు సిద్ధపరిచి ఉన్నావో అట్టి మాటలతో వీరిని బలపరిచి నడిపించి నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. దేవుని సన్నిధి తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు మీకు తెలియరే, కేవలం నమ్ముకునినా పరలోకం జీవంబు మీకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు మీకు తెలియరే, కేవలం నమ్ముకునినా పరలోకమా జీవంబు మీకబ్బును. నరులకోని దర్శనం మహిమలోకంబుగా నిలచును, మానీయమానకుండో శ్రీయేసునాథుడై ఉండేనో. దేవుని ప్రేమ ఇదిగో. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా సంగమా, దేవుని బిడలారా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క రక్తముతో వెలిచి కొనబడిన సంగమా, దేవుని నామమున సిద్ధపడిన సంగమా, ప్రభు యొక్క పిలుపుకు ఆసక్తి కలిగి వచ్చిన ప్రియా విశ్వాసులైన వారలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ దినము కేకలు వేసి సిలువేశారు. సిలువ, ఈ సిలువ వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న వారికి జ్ఞానమును, ఉపదేశమును, ఆలోచనను, ఆత్మ తలంపులను, పరలోక మార్గమును చూపించుదై ఉన్నది ఈ సిలువ. సిలువటకి రెండు కర్ర అడ్డము, ఒక కర్ర నిలువు, అడ్డ కొయ్యలు అనుకుంటాం. కానీ ఇది సిలువను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించావో అది నిన్ను పరలోక రాజ్యముకు చేర్చేదిగా ఉన్నదని మనం గ్రహించాలి. ఎందుకు అంటే ప్రియులరా, మనము ఆలోచించినప్పుడు ఇక్కడ మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ సిలువ వెయ్యండని అరిచిన కేకలు, వీడు దుర్మార్గుడని అరిచిన కేకలు, వీడికి మాకొద్దు అని కేకలు,
ప్రియులరా, ఇక్కడ అనేకమైన విషయాలు, ఈ దినము 3 వచనాలు ఉన్నాయి. పరిశుద్ధ వారంలోకి ప్రవేశించే ముందు దినం మత్తయి సువార్త 27 అధ్యాయం 31 వచనంలో ఆయన పట్టుకుని ముళ్ళ కిరీటం పెట్టి ఊదా రంగు వస్త్రం ధరించి ఆయన అపహాసం చేశారని మాట అక్కడ ఉంది. అలాగే యోహాను సువార్త 2వ వచనం 2వ అధ్యాయం 2వ వాక్యంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనము ఇక్కడ ఆయన పట్టుకుని సిలువేసి గొలుగొతా స్థలముకు నడిపించి ఆయన వస్త్రాలు ఆయన తొడిగి సిలువేయటకు సిద్ధపడిరి. 2 వచనాలు. ఈరోజు పాఠముగా మనం ధ్యానం చేసే పాఠం లూకా సువార్త 23వ అధ్యాయం 16వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ ఈ మాటలు ఎలాగున్నాయంటే, మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నేనితను శిక్షించి విడుదల చేయదనని వారితో చెప్పగా, అంటే పిలాతుకు హెరోదు రాజుకు శిక్షించే అధికారము ఉన్నది అంటున్నాడు. ఇతను శిక్షించి విడుదల చేసే అధికారం నాకు కలదు అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, వీనిని చంపివేసి మాకు బరాబ్బుని విడుదల చేయమని ఏకగ్రీకంగా కేకలు వేశారంటే ఏకకంఠముతో అరిచారు. వీడి మాకొద్దు, వాడిని చంపేయండి అంట. శోధించేవారు, అరిచేవారు, కేకలు, సిలువ కేకలు. మీరు ఎలాగని రాసుకోవచ్చు, కేకలు, సిలువ కేకలు. సిలువ కేకలేయట్లేదు, సిలువను సిద్ధపరిచిన వారు మాత్రం కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కేకలు వేయాలి? ఇక్కడ సిలువేయబడుతున్న వ్యక్తి కేకలు వేయబడాలా, సిలువేస్తున్న వారు కేకలు వేయాలా? అర్థమైంది నా మాటలు మీకు? ఇక్కడ ఒకరు కేకలు వేస్తున్నారు. ఎవరంటే సిలువేసిన వారు కేకలు వేస్తున్నారు, సిలువేయబడుతున్న అతను కేకలు వేయాలి. కానీ ఇక్కడ అలా రివర్స్ జరుగుతుంది. సిలువును భరించటకు సిలువేయబడుతున్న అతను అయ్యో నేను ఏ తప్పు చేయలేదు అని అరవాలి, కేకలు వేయాలి. కానీ మౌనవై గొర్రు అంటే బొచ్చు కత్తిరి చేసి గొర్రె వలె అతను మౌనము పాటించాడు. గొర్రె తన బొచ్చును కడచేసినప్పుడు, తన వెంట్రుకలు కత్తిరించినప్పుడు ఎంతో మౌనముగా ఉంటుందంటే, మనకు గుండులో మన ఇంటికి మీద తల మీద జుట్టు కట్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది, చక్కగా మెమరినట్టుగా ఉంటుంది. మెమరుతాడు ముందు మంగళాతను, అది చక్కగా నిద్రలోకి జారిపోతారు కొందరు. అంటే వినసంపుగా చక్కగా ఒక తెలుగు భాషలో కడుగు భాషలో చెప్పాలంటే సైతిగా ఉంటుంది. అంటే బాగా మత్తులోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలాగా యేసు ప్రభుని కొట్టినప్పుడు తనకి బాడీ మాలీ చేసినట్టుంటుందా? ఈ రకంగా కూడా ఎంచి మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. అదే ఆయన వదక తేపడిన గొర్రె వలె సిద్ధపడ్డాడు అని రాయబడింది. ఇక్కడ అంటున్నాడు ఆయన, అంటే ఆయన ఎలాగున్నాడు? తన ఒంటి మీద దెబ్బ పడినట్టుగా మౌనంగా ఉన్నాడు. కేకలు వేయవలసిన ఆయనేమో కేకలు వేయట్లేదు, మౌనంగా ఉండవలసిన వారేమో కేకలు వేస్తున్నారు. పిల్లరా, శిక్ష విధించిన వాడు కేకలు వేస్తున్నాడు, శిక్ష భరించిన వాడు కేకలు వేయట్లేదు. ఇక్కడ ఎంత రివర్స్ జరుగుతుంది చూసారా? ఇక్కడ అంటున్నాడు, పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును సరసలో వేయబడిన వాడై పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరుడిని సిలువేయమని కేకలు వేసిరి. 3వ మారు ఎందుకు ఇతడే ఏ దుష్కార్యమును ఇతని యందు మరణము తగిన నేరమేమియో నాకు అగబడలేదు, ఇతను శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పెను. ఇక్కడ ఏమన్నారు? యేసు ప్రభు ద్వారా
యేసు ప్రభు అతడు ఏదైతే మాట్లాడాడో అన్ని సత్యంగా ఇతను గ్రహించేశాడు. కానీ పిచ్చోళ్ళు హెరోదు రాజు, పిలాతు వీళ్ళందరూ కూడా కేకలు వేయొచ్చు. ఎందుకు అరుస్తున్నారు? ఏ తప్పు చేయని వాడిని అమాయకుని తీసుకొచ్చి నాకు అప్పగించి నాకు నా కుటుంబానికి లేకపోతే నా రాజ్యానికి పాపం చుట్టించే వారిలాగా ఉన్నారని గద్దించవచ్చు. కానీ 1 కాదు 2 కాదు, సిలువ వేయొద్దని అరిచే కేకలు 20%, సిలువేయమని అరిచే కేకలు 80%. కాబట్టి ఆ 80% ఎవరంటే అధికారులు, మోతుబర్లు, పెద్ద పెద్ద వాళ్ళు అరుస్తున్నారు. ఒకవేళ అరిచి తేడా చేస్తే, చిన్నవాళ్ళు అరిస్తే ఏంట్రా మా మాటకి ఎదురు చెప్తున్నావని రేపు శిక్షించవచ్చు అనే భయముతో అరుస్తున్నారు. కానీ వీళ్ళు అంతగా అరవలేపోని నోరులు కట్టుకునే పరిస్థితి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఈ అధికారులు, ఈ ధనవంతులు, ఈ భూస్వాములు, ఈ పేరు కలిగిన వారు, ఈ నోరి అధికారం కలిగిన వారు అరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు పిలాతు అంటే, వారికే పట్టుగా పెద్దల కేకలు వేసి వీనిని సిలువ వేయమని అని అనగా వారి కేకలే గెలుచును. చూసారా? ఏమండి, వెర్రోడా ఎర్రోడా అంటే వాడి మాటే గెలిచింది అన్నట్టు ఉన్నది. అరవలసి దెబ్బలు తిన్న ఆయనేమో మౌనంగా ఉన్నాడు. కొట్టిన వారు అరుస్తున్నారు. దెబ్బలు తిన్న ఆయన మౌనంగా, నోరు లేని జీవుగా, మూగవాడిగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎలా కొట్టారంటే, ఆనాడు ఏమంటే రాజుల దగ్గర బంటులు చాలా బలవంతులు. వాళ్ళు ఒక పశువుని, ఒక సగం బాడీని తినేసే మనుషులు అన్నమాట. అంతంత బలవంతులు. వాడు గుద్దితే, వాడు కొడితే వాడి చెయ్యి ఒకటి చాలా పెద్దగా ఉంటుందంట. సుమారు వాడి చెయ్యే ఎటు చూసినా 15 ఇంచులు అంత పెద్ద చెయ్యి అంట. అంత అజానుభావులు. వాళ్ళు కొడితే ఎముకలు ఉంటాయా? అంత భయంకరమైన వ్యక్తులు కొట్టిన యేసు ప్రభు మౌనమే పాటించాడు. ఇక్కడ దేవుడు బయలుపరిచిన మాట, దేవదూతలు అన్నారు యేసు ప్రభువుని కొట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర, తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారు చూస్తున్నామని అడుగుతున్నారంట. యేసు ప్రభుని కొడుతున్నప్పుడు, తండ్రి ఆయన నీ కుమారుడు పరలోక వారసుడు, ఆయన మనుషుడు కొట్టడం ఏంటి ప్రభువా? ఆ మనుషుడికి ఎంత శక్తి ఉంది? వాడు దురాత్మ ఆవరించబడ్డాడు. వాడు అలాగ ప్రభువుని కొడుతుంటే మీరేంటి ప్రభు, మీరు అనండి, మేము వాడు అంతు చూస్తామని దేవదూతలు అంటున్నారంట. మౌనము. దేవుడైన తండ్రి అయిన దేవుడు మౌనంగా సింహాసనం మీద కూర్చుని చూస్తున్నాడంట. ఆగండి అని. అయితే ఇక్కడ వారు అడిగినట్టునే జరగవలనని పిలాతు తీర్పు తీర్చును. అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము సరసల్లో వేయబడిన ఉండవలన వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టమష్ట చేయుటకు అప్పగించును. ఏం చేశారు? సరసల్లో ఉన్న వాడిని ఇరిపించారు. యేసు ప్రభుని వారికి అప్పగించి వారి ఇష్టమైన రీతిలో మీరు చేసుకోండి బాబు అన్నారు. ఒరే మీరు పాపులు అయిపోతారే, పాపం పట్టకం చుట్టుకున్నారంటే అబ్బాయి లేదా? చూడండి, మందు తాగడు వాడు పిచ్చుగంతలేతాడు. అదే బొంగు తాగిన వాడు నవ్వుతుంటే ఆ తిగే వరకు నవ్వుతూ ఉంటాడు. ఏడుస్తుంటాడు. బొంగు అది నల్ల మందు, అది పాల్లో కలిపిస్తారు. ఇచ్చినప్పుడు అది ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా. ఎందుకంటే అనుభవం ఎక్కడ పోతుంది? అన్ని పాపముల నుండి విడుదల పొంది ఇక్కడ మీ దగ్గర నిలబడిన అన్ని రకాల పాపముల నుండి విడుదల పొంది అలాగ అరుస్తున్నారు. ఇక్కడ సాతానుగడ మత్తుగా వాడి నెత్తి మీద నాట్యం అరవండి. వాళ్ళంట ఎప్పుడైతే గొంతుకులు యేసు ప్రభు శిలువకు అప్పగించేశారో గొంతులు ఎప్పుడు అరవలేదంట. ఒకరినొకరు ప్రశ్నించుకుని, ఏంటి అలాగారు చేశావు? వాళ్ళ పిల్లలు, వారి బంధుమిత్రులు అడుగుతున్నారంట, ఏంటి మీరు అలా ఎప్పుడు అంత మౌనంగా ఉండరు, ఎందుకంత అరిచారు? మాకు తెలియదే, మేము అరిచామా? ఆనాడు కాలంలో వీడియోలు లేవు, కానీ వీడియోలు ఉంటే ప్రజల మధ్యకి తిరగబోతురు ఆనాడు అధికారులందరూ అలా అరిచారంట. పక్కవారి విని చెప్తారు, ఏంటి సార్ మీరు అంతగా అలా అరిచేశారు యేసుప్రభుని సిలువేయమని, ఆయన ఏ పాపం చేశాడని సిలువేయించారు అలా అడుగుతుంటే, అదేంటి మేము అరవటం ఏంటయా?
ఓన్లీ ప్రశ్నించామంతే, ఓన్లీ ఓన్లీ మాట్లాడామంతే, మేము అంతగా అరవలేదు అంటే ప్రజలు అన్నారంట, లేదు లేదు అరిచారు. ఏంటి పన్నులు కట్టించుకునేవాడు గవర్నరు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. మన గ్రామంలో పంచాయతీ వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు అంటారు కదా, కర్ణం గారు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు పన్ను ఏంటండి అయ్యా యేసు ప్రభుని సిలువేటకు అంతగా అరిచారంటే, నేను ఎక్కడ అరిచానమ్మా, ఊరుకోవమ్మా ఊరుకోవయ్యని అంటున్నారంట. అంటే వాళ్ళకు తెలీదు అరిచినట్టు. సాతానుగాడు వారిని ఎలా చేశాడంటే మత్తుల్ని చేశాడు. మద్యము తాగిన మత్తులు వలె వారి ఉండురైన బైబిల్ చరిత్ర చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రియులరా, తీసుకుని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనేయుడైన సీమోను ఒకడు పట్టుకుని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద పెట్టి దారిని తీసుకెళ్ళి గొప్ప సన్నసమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమై మీరు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువిడి. ఇదిగో గొడ్రాండ్లను తల్లి గర్భమును పాలిస్తున్న స్థలములను ధన్యములమైనవని చెప్పు దినములు వచ్చును. ఈ 29వ వచనంలో గొడ్రాలికి ఆశలను, పాలివ్వకుండా ఉన్న గొడ్రాలిగా ఉన్న తల్లులకు ఆశీర్వాదం, మీ మంచి రోజులు మీకు వచ్చుచున్నవి. అంటే అపవాదిగాడు వారిని శోధిస్తున్న గర్భము దాల్చిన వారు, పిల్లలకని పాలు ఇవ్వని వారు, ఏమండి గొడ్రాళ్ళుగా ఉన్నవారు, అదేమండి ఎదవరాండ్లు, వీరందరూ కూడా ఏడుస్తున్నారంట ఆనాడు కాలంలో. సహాయం లేక, ఓదార్చేవారు లేక, ప్రార్థించేవారు లేక, సమాధానం చెప్పేవారు లేక, వీళ్ళందరూ కూడా విడుదల పొందారు. సాతానుగాడు వారందరిని బంధించాడంట. వారికి గోస, మనశ్శాంతి లేకుండా గోసను పుట్టించాడు. అటువంటి వారికి ఇప్పుడు విడుదల అంటున్నారు ప్రభు. ఎలాంటి విడుదల? అప్పుడు మా మీద పడిన పర్వతములతోనూ మమ్మలు కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదురు. వారు పశ్చిమరానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురని చెప్పగా, మరిద్దరు ఆయనతో కూడా చంపుటకు తేబడిరి. ప్రభునందు ప్రియులారా, చూశారు కదా ఈ మాటలు, 3 వచనాలు కూడా. మొదటిదేమో కొట్టారు, ఊదారంగు రెల్లుని పెట్టారు. రెండో దాంట్లోనేమో సిలువ మోయించారు. ఆయన ఊదారంగు వస్త్రం తీసి, రాజవస్త్రం తీసి ఆయన వస్త్రంతోటిగా సిలువేటకు సిద్ధపరిచారు. ఇక్కడేమో సిలువేచున్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రయాణంలో పలికిన విధానం మనం అంతా చూసాం. ప్రియులంతా కూడా పరిశుద్ధులందరూ అన్నారంట, ప్రభా ఈ దృశ్యం మేము చూడలేకపోతున్నాం, మాకు చీకటి కలగజేయమని పరలోకంలో పరిశుద్ధులు మాట్లాడారంట. ఎవరితో? తండ్రి అయిన దేవునితో. దేవా, మేము ఈ దృశ్యాన్ని చూడలేం, మా మధ్యన రాజులాగా నీ పక్కన కూర్చున్న ఆ దైవ కుమారుడు భూలోకంలో మానవుల చేత సాతాను చేతిలో నలగటం ఏంటి ప్రభువా? నీ చేత శపించబడిన ఆ ఇస్కరియోత ఆ యొక్క అపవాది సంబంధమైన ఎవరండి? లూసిఫర్ శిక్షించడం ఏంటి ప్రభువా? వాడి శాపకస్తుడు ప్రభు మీద కక్ష తీర్చమండి ప్రభా, మేము చూడలేకపోతున్నాం ప్రభా, లేదా మాకు అధికారం లేదా మా కళ్ళు మరుగు చేయమని దేవునిని వేడుకున్నారంట పరిశుద్ధులు, దేవదూతలు కలిపి. మనం మాత్రం వేడుకునే పరిస్థితి లేదు. మన హృదయాలు ఎలాగంటే క్రైస్తవుల హృదయాలు, ఇశ్రాయేలు ప్రజల హృదయాలంట ఇటువంటివి తెలుసా? రాతి గుండంట. రాతి కరిగించాలంటే సుమారు 1000 డిగ్రీలు వేడుంటేనే కరగదు అది. ఒక్కొక్కసారి అది కూడా అలాగే ఉండిపోద్దంట. ప్రియులారా, అంత గట్టి రాతి గుండి ఇశ్రాయేలు జనాలు మనసులంట, హృదయాలంట. వాళ్ళు ఏమండి ఎటువంటి కఠిన హృదయం కలిగిన వారు, జాలి మనసు లేనివారంట. అధికారం కొరకు పరుగులెట్టే మనుషులే తప్ప దేవుని కొరకు అయ్యో అయ్యో అని అరిచేవారు లేరంట. ప్రియులారా, గమనించండి. అందుకనే నేను అన్నాను కదా ఆల్రెడీ,
ఆనాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు అధికారులు, అయ్యా ఎందుకు అలా గరిచావు యేసు ప్రభుని? ఏం చెడ్డ చేశాడు నీకు? నీ బంధుమిత్రులు బాగు చేశాడు, అనేకులకి రక్షణ ఇచ్చాడు, అనేకులకి రోగాలు దెయ్యాలను వెళ్ళగొట్టిన ఆయన మీరు సిలువేసేటకు అరిచారంటే, అబ్బాయి మేమెక్కడ ఇక్కడ పేతురు అబద్ధం ఆడినట్టు బొంకున్నట్టు ఈ అధికారులు బొంకుతున్నారు. ఎందుకంటే పన్నుసులు చేసుకుంటాకు వచ్చారు కాబట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా వాక్యము ఆయనలోకి వెళ్ళి మన వాక్యం చెప్పాలి. ఏదో గ్రంథం ఉందని చెప్పేకూడదు. పరలోక పరిశుద్ధులు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మకు మన హృదయము మన తలంపులు అప్పగించడం ఆయనే మనతో మాట్లాడతాడు. ఆయనే పరలోకం నుండి అంటున్నాడు కదా యోహాను గారు. చూడండి, ప్రకటన గ్రంథంలో మొదటొచ్చనం నుండి 4-3 వచనాలు చదివితే యోహాను గారు ప్రభు ఎలా పిలిచాడు, దేవుడు ఎలాగో అతన్ని ఏం చేయమన్నాడు అన్నీ కూడా రాస్తున్నాయి అందులో. అంటే ఆత్మవశుడై ఉన్నాడు, ఆత్మకు లోబడ్డాడు. ఆత్మకు లోబడిన ప్రతి వారు కూడా పరలోకంలోనూ దేవుని యొక్క ఆలోచనతో మనం మాట్లాడతాం. అటువంటి బోధలు ఈనాడు కాలంలో కావాలి, రావాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఆదరణ మీకు మీ బిడ్డలకు దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. 34వ రోజు సిలువ గుడారం ముగింపు ప్రార్థన. ప్రేమగల మా దేవా, నీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ ఆత్మ చేత, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత మమ్మల్ని బలపరిచావు, నడిపించావు, దీవించావు, ఆదరించి ఆయత్తపరిచిన ఓ ప్రభువా, నీ కొందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడలగా నీ ఆలోచనతో, నీ తలంపులతో, నీ క్రియలతో మేము మాట్లాడినాం. నీ ఆలోచన క్రియల చేత మేము మాట్లాడే మా తలంపులన్నీ కూడా ప్రభా నీ ఆత్మ చేత నింపి బలపరిచి మా ప్రియులు నీ బిడలందరికీ నీ సన్నిధి కాపుదల. ఈ 34వ రోజు సిలువ గుడారం యొక్క సన్నిధి, నీ సిలువను గూర్చున్న వార్త, సిలువేని అరుచిన వార్త, సిలువే అరుపులు వార్త అనేది మాటను ఎదుటి పెడుచున్నగా నీ ఆత్మతో నింపి బలపరచమని ప్రపంచ ప్రజలందరికీ శాంతి, సమాధానం, నెమ్మదనమును, ప్రశాంతత, ఎక్కడ చూసిన యుద్ధాలు, గొడవలు, ప్రాణాలు కోల్పోవటం చూస్తూనే ఉన్నాం ప్రభా. ఇప్పుడు దాకా మాట్లాడినవాడు ఇప్పుడే చల్లా చెదిరైపోయి వాడి దేహాన్ని చూస్తుంటే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకునే పరిస్థితి. నా స్నేహితుడు, నా కొడుక, నా భార్య, నా పిల్లల అని గుండెలు బాదుకునే రోజులు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ బాదుకుంటూనే ఉన్నాం. దేవా, తప్పించవా, నీ రాజ్యములకు మమ్మల్ని చేర్చుకోవా, నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపవా అని అందరూ ప్రార్థన చేసే సమయం ఆసన్నమైనదని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా మనం అందరూ ప్రార్థన చేసి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆ సిలువ గుడారములోని బలపరిచి దీవించును గాక. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మౌనదుడైన మాకు దయచు, మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధన కాకిని తప్పించు, మా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపాదికలేం ప్రవేశరత్నమే జయం, అపాదికలేం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికినంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత 34వ రోజు సిలువ గుడారమును శుభాలు. రేపు మట్లాదివారం క్రీస్తు ప్రభు యూదులు రాజు అని పలికిన గొంతుకులు సరాలం చేసుకుని ఇప్పుడైనా మనస్ఫూర్తిగా యూదుల రాజుకి జయమని పలకటకు సిద్ధపడే కృపను దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.